ఈ కథ సుహాస్ అనే అబ్బాయిది. సుహాస్ అమూల్య అనే అమ్మాయిని ప్రేమించాడు. వాళ్ళిద్దరి ప్రేమని పెద్దలకు చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు. అమూల్య పెళ్ళి ఫిక్స్ అయింది. అప్పుడు సుహాస్ తల్లిదండ్రులే మనకు ముఖ్యం అని అమూల్యకు నచ్చజెప్పాగానే సరే అని అమూల్య కూడా పెళ్లి చేసుకుంది. కొద్ది రోజులకి సుహాస్ మూవ్ ఆన్ అయిపోయాడు. ఎలాగో అమూల్య పెళ్ళి అయిపోయింది కదా, తను సంతోషంగా ఉంటే అదే చాలు అనుకుంటూ ఉన్నాడు. ఓ రోజు తనకి కలలో అమూల్య కనిపించి ఏడవటం మొదలుపెట్టింది. ఎందుకు అలా ఏడుస్తుందో తనకు అర్థం కాలే. లేచి కూర్చుంటే అది కళ అని తెలిసింది. వారం రోజులు ఇలాగే గడిచాయి. సుహాస్ అమూల్య గురించి కనుక్కుందామని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తే అమూల్య తనకు పెళ్ళయ్యాక అతను అంటే ఇష్టం లేక, తనతో బ్రతకలేక సుహాస్నే ఊహించుకుంటూ ఇక తను బ్రతకడం వేస్ట్ అని చచ్చిపోయింది. సుహాస్ ఇది విని చాలా బాధపడ్డాడు.